హే పీపుల్ నమస్తే. ఈ రోజు మన టాపిక్ వచ్చేసరికి జీమెయిల్. జీమెయిల్ అంటే ఏంటి? ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్‌కి మెయిల్ పంపడం. కానీ ఒకేసారి 500 మెంబర్స్ వరకు మెయిల్ అయితే పంపించొచ్చు. అది తెలియక చాలామంది ఔట్‌లుక్, థర్డ్ పార్టీ టూల్స్ అనేవి యూజ్ చేసేవారు. సో, జీమెయిల్ ద్వారా ఎట్లా అంటే జీమెయిల్ ఓపెన్ చేసి కంపోజ్ అయితే నొక్కండి. 2 దగ్గర మనం ఎంతమందికి మెయిల్ పంపాలనుకుంటున్నామో వాళ్ళ యొక్క మెయిల్ అడ్రెసెస్ ఇచ్చేసేయండి. మీకు తెలియడం కోసం నేను 2 డమ్మీ మెయిల్స్ క్రియేట్ చేశాను. వాటి మెయిల్ అడ్రెసెస్ అయితే ఇచ్చేసాను. సమ్ మెసేజెస్ టైప్ చేశాను. సెండ్ చేశాను. సో, చెక్ చేద్దాం మెసేజ్ వచ్చిందో రాలేదో. సో, నాకైతే మెసేజ్ వచ్చేసింది. ఇక్కడ చూసారా? ప్రాబ్లమ్ ఏంటంటే మనం ఎంతమంది మెయిల్ అడ్రెస్ ఇచ్చేసామో వాటి యొక్క మెయిల్ అడ్రెస్ అన్నీ చూపిస్తుంది. సో, అలా చూపించకూడదు అనుకుంటే మనకి ఇంకో ఫ్యూచర్ ఉంది. ఏంటంటే బీసీసీ అన్నమాట. సో, అది ఎక్కడ ఉంటదంటే 2 పక్కన చిన్న యారో మార్క్ ఉంటది. అది క్లిక్ చేసి బీసీసీ కనిపిస్తుంది. సో, ఇక్కడ బీసీసీ దగ్గర మన మెయిల్ అడ్రెసెస్ అనేవి ఇవ్వాలి. ఇచ్చేసి మెసేజ్ టైప్ చేసి సెండ్ చేసేయండి. సో, ఇక్కడ చూసారా? ఇది బీసీసీ నుంచి వచ్చిన మెసేజ్ అన్నమాట. ఈ మెసేజ్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి. మనకి మెయిల్ అడ్రెసెస్ చూపించలేదు. ఓన్లీ ఒకటే చూపించింది. అది నాది అన్నమాట. అంతే. సో, అది 2 అయితే మెయిల్ అడ్రెసెస్ అన్నీ కనిపిస్తాయి. ఎంతమందికి పంపామో. బీసీసీ అయితే ఓన్లీ మన మెయిల్ అడ్రెస్ మాత్రమే కనిపిస్తది.